ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ సాయిదాస్ స్వామి రచించిన శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్యైతే కదితాహ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః. శ్రీ సద్గురు తత్వమే మహోత్కృష్టమని, అట్టి మహాజ్ఞానికే సకలార్థములు భాషిస్తున్నాయి. ఏ ధన్యాత్మనకు తనకిష్ట దైవమందు పరమ ప్రేమ రూప పరాభక్తి ఉన్నదో అటువంటి తనకిష్ట దైవమందున్నట్టి మహోత్కృష్టముగా పరాభక్తి తన శ్రీ గురుదేవుని యందును నిరంతరాయంగా ఉంటున్నదో అటువంటి మహాత్మునకు వేదాంత శాస్త్రాల్లో తెలుపబడిన మహానిగూఢములైన జ్ఞాన బోధలన్నీ సులభముగా అవగాహనై స్పష్టంగా సందేహరహితంగా భాషిస్తూ ఉన్నాయి. ఇది నిశ్చయము. పరమాత్మ స్వరూపులైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ లీలలను సేకరించడానికి శ్రీ సాయిదాస్ స్వామి గారికి అనుమతినిచ్చి అనుగ్రహించారు. ఆ సేవలో ఉన్న సాయిదాస్ స్వామి గారు అప్పాస్వామి అనే పేరు గల స్వామివారి ఒక భక్తుని గురించి విన్నారు. అప్పాస్వామి గురించి ప్రప్రథమంగా అన్నంరాజు రామకృష్ణ గారి ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి గారు ఇంకొంతమంది భక్తులు కూడా అప్పాస్వామి గారి గురించి సాయిదాస్ స్వామికి చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్తుండే ఆయన అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో 2-3 సార్లు అప్పాస్వామి గారిని కలిశారు. అయితే కొన్ని కారణాల వలన అప్పాస్వామి గారి అద్భుతానుభవాలను సేకరించడానికి సుమారు 6 సంవత్సరాల కాలం వేచి ఉండాల్సి వచ్చింది శ్రీ సాయిదాస్ స్వామి గారికి. లీలావతారులైన మహద్గురు స్వామి శ్రీ పూర్ణానంద పరమాత్మ యొక్క చరిత్రను పరిశీలిస్తే ఏదో ఒక మధురానుభవం కలగని భక్తుడు ఒక్కడు కూడా లేడని స్పష్టం చేయవచ్చు. భక్తుల సంస్కారాన్ని బట్టి కేవలం కొన్ని దివ్యానుభూతులు కొందరికి ప్రసాదించారంటే మరికొందరికి కొన్ని ధర్మ సూక్ష్మాలను వారు బోధించారు. ఇంకా కొందరికి మోక్షం పొందే మార్గాలను చూపించి వారిని ఆశ్రయించిన ముముక్షువులను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళారు. జప తప సాధనలో ఆసక్తి కలిగిన ఇంకా కొంతమంది భక్తులకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రకరకాల మంత్ర తంత్ర యంత్ర విధానాలను సరళంగా ప్రసాదించి అనుగ్రహించారు. ఈ విధంగా మానవాళికి ఎంతో మేలు జరిగే ఎన్నో విషయాలను శ్రీ పూర్ణానంద స్వామి వారు ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ప్రసాదించారు. అయితే ఎవరి ప్రాప్తాన్ని బట్టి వారు లబ్ధి పొందారు. తల్లికి తన బిడ్డలపై ప్రేమ వాత్సల్యం ఉండటం ఎంత సహజమో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తన మాటలు వినేవారిపై ఇంకా ప్రేమ ఉండటం అంతే సహజం. అలాగే తమ ఈ సృష్టిలోని జీవులన్నింటిపై శ్రీ పూర్ణానంద స్వామి వారికి ఎంతో వాత్సల్యం. అయితే సాధకులన్నా ముముక్షువులన్నా శ్రీ పూర్ణానంద స్వామి వారికి అమితమైన ప్రేమ వాత్సల్యం. ఈ ప్రేమను పొందిన ఎందరి గురించో ఇప్పటికే శ్రీ పూర్ణానంద లీలామృత గ్రంథాల్లో అక్కడక్కడ తెలుసుకున్నాం. ఇందులోని విశేషం ఏమిటంటే శ్రీ పూర్ణానంద స్వామి వారి ప్రథమ శిష్యులు కూడా పొందని కొన్ని విశేష సాధనా సంప్రదాయాలను ఉపాసనలను మధ్యలో వచ్చిన భక్తులు కొందరు పొంది ధన్యులయ్యారు. అందులో ఒకరు స్వామివారి భక్తులచే అప్పాస్వామిగా ఊరి వాళ్లచే శివయ్య స్వామి అని పిలువబడుతున్న అనంతపూర్ వాస్తవ్యులైన శివశంకరయాజులు, అదే శివశర్మ గారు. వీరి అనుభవాల్లో కొన్నిటిని తెలుసుకుందాం. భగవంతుడు తమ భక్తుడు ఎక్కడున్నా సరే తమ వద్దకు రప్పించుకుంటారనేది సువిదితమే కదా. భగవత్ స్వరూపులైన మహాత్ముల చరిత్రలో ఇందుకు తగిన తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన శివశంకరయాజులు
అదేనండి, అప్పాస్వామి గారు పరమేశ్వరులైన స్వామివారి గురించి 1993 సంవత్సరం వరకు ఏమీ తెలియదు. అయితే అప్పటి వరకు అతను అనుష్ఠించిన పూజ జప తపాల ఫలితంగా శ్రీ పూర్ణానంద స్వామివారి భక్తుడైన పాలకొల్లు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనంతపూర్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న తన కుమారుని దగ్గరకు వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా అనంతపూర్లోని శివబాలయోగి ఆశ్రమ ప్రాంగణంలో అప్పాస్వామి గారిని కలిశారు. నిత్యానుష్ఠానపరులైన వేద పండితులు ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతో ప్రగతి సాధించిన ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ గారికి సనాతన సంప్రదాయానుసారంగా కట్టుబొట్టుతో కూడిన ఆ యువ సాధకునిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక తృష్ణ పట్టుదలతో ఏమైనా సాధించగలడనే దృఢ సంకల్పం బహుశా గోచరించి ఉండవచ్చు. కాబట్టి శాస్త్రి గారు స్వయంగా జోక్యం చేసుకుని అప్పాస్వామి గారిని పరిచయం చేసుకున్నారు. మాటల్లోనే అతను తన అంచనా సరైనదని తెలుసుకున్నారు. ఆ మరుసటి రోజు అప్పాస్వామి గారు తాను చేసే రుద్రయాగానికి బిల్వపత్రం కోస్తూ ఉండగా మరలా వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. యాగం విషయం తెలిసిన శాస్త్రి గారు ఉత్సాహంతో అతను అనుమతి తీసుకుని ఆ రుద్రయాగంలో పాల్గొన్నారు. అయితే అప్పాస్వామి గారు చేసిన ఆ రుద్రయాగం మరొక విధంగా చేయవచ్చని శాస్త్రి గారు తన గురుదేవులైన శ్రీ పూర్ణానందుల వారు నేర్పిన విధానాన్ని వివరిస్తూ స్వామివారి గురించి అతనితో చెప్పారు. అలా మొట్టమొదటిసారి ఆ యువ సాధకునికి శ్రీ పూర్ణానంద స్వామివారి గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారు శ్రీ పూర్ణానంద స్వామివారి దర్శనార్థం శ్రీశైలం వెళ్ళినప్పుడు తాను కలుసుకున్న ఆ యువ సాధకుని గురించి శ్రీ పూర్ణానంద స్వామి వారికి విన్నవించారు. వారు అప్పుడు అన్నారు, అతడిని ఒకసారి తీసుకురమ్మని చెప్పారు. ఆ విషయం సుబ్రహ్మణ్యం గారి ద్వారా విన్న అప్పాస్వామి గారు ఏమన్నారంటే, ఇలా ఎందరో స్వాములు ఉన్నారు, నేను ఇప్పుడు వారి వద్దకు వెళ్ళే పని నాకేమున్నది అని. అంతగా పట్టించుకోలేదు అప్పాస్వామి గారు. అయితే నవరాత్రి సందర్భంలో మరొకసారి కూడా అతన్ని రమ్మని స్వామీజీ కబురు పంపించారు. అప్పుడు అప్పాస్వామి వెళ్ళాలని అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల వీలు పడలేదు. చివరికి 1993 సంవత్సరం నవంబర్ 1వ తేదీ పవిత్రమైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి జన్మదినమున అప్పాస్వామి గారు ప్రప్రథమంగా శ్రీ పూర్ణానంద స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అప్పుడు వారి ఆ దివ్య మంగళ స్వరూపం చూసిన అప్పాస్వామికి వారిపై ఎంతో భక్తి ప్రపత్తులు కలిగాయి. వీరు తాననుకున్నట్లుగా మామూలు స్వామీజీ కాదు, ఇంతటి దివ్య వర్చస్సు గలవారిని తానింతవరకు చూడలేదు, నిజంగానే వీరు దర్శనీయులే అని అనుకున్నారు. జనబాహుళ్యం వలన ఆ రోజు శ్రీ పూర్ణానంద స్వామి వారు ఎక్కువగా అప్పాస్వామితో మాట్లాడలేదు. అయితే 15 రోజుల తర్వాత అప్పాస్వామిని మరలా రమ్మని శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆదేశించిన తర్వాత 15 రోజుల తర్వాత తిరిగి స్వామీజీ చెంతకు చేరారు అప్పాస్వామి. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారు అతను అప్పటి వరకు చేసిన జపాల గురించి యజ్ఞాల గురించి విశదంగా అడిగి తెలుసుకున్నారు. సంభాషణ సమయంలో అందరూ శ్రీ పూర్ణానంద స్వామి వారిని స్వామీజీ అని సంబోధిస్తారు, కానీ ఇతను మాత్రం వారిని అప్ప అని సంబోధించారు. అది విని అక్కడున్న వాళ్ళకి అది కొత్తగా అనిపించింది. అప్పటి నుండి స్వామివారు అతన్ని అప్పాస్వామి అని పిలవడం మొదలుపెట్టారు. అప్పాస్వామి గారు తన తండ్రి గారు ఇచ్చిన దీక్షల గురించి శ్రీ పూర్ణానంద స్వామి వారికి వివరిస్తూ ఉండగా, స్వామీజీ మధ్య మధ్యలో చాలా విశేషంగా ఉంది, చాలా బాగుంది, చాలా ఎక్కువగా ఇచ్చారే అని అంటూ అతన్ని ప్రోత్సహిస్తూ, అన్నీ విన్న తర్వాత అంతా బాగానే ఉంది, కానీ నేను నీకు ప్రాసాద పంచాక్షరి వేరే విధంగా ఇస్తాను, 3 రోజులు ఇక్కడ ఉండి ఆ దీక్షను ఆచరించు అని అంటూ అతనికి ప్రథమంగా మొదటి మంత్రదీక్ష ప్రసాదించారు. అతను ఆ మంత్రదీక్షను నియమనిష్టలతో 3 రోజులు ఆచరించి శ్రీ పూర్ణానంద స్వామి వారి కృపకు పాత్రుడై తిరిగి ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత సుమారు 5 నెలల వరకు అతను మరలా స్వామీజీ వారి దర్శనానికి రాలేకపోయారు. ఆ తర్వాత జరిగిన మహత్తరమైన విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందామా? శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ ప్రోత్సాహాన్ని అందించండి.